ఇప్పుడు నేను చాలా టైర్డ్గా ఉన్నాను. ఇది ఎలా మాట్లాడతాము? సింపుల్‌గా ఐయామ్ ఫీలింగ్ టైర్డ్ అని ఇలా మాట్లాడతారు. కానీ న్యాచురల్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఇలా మాట్లాడరు. వాళ్ళు సంథింగ్ లైక్ ఇడియమ్స్ యూజ్ చేసి మాట్లాడతారు. లైక్ ఐయామ్ టోటలీ వైబ్డ్. అదే ఇప్పుడు ఐయామ్ లా ఎక్సైటెడ్ ఉన్నామని చెప్పడం ఐయామ్ ఎక్సైటెడ్ అని చెప్తాము. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు సహజంగా ఫ్రెండ్స్‌తో అన్న ఒక సిట్యుయేషన్‌లో యాక్చువల్లీ మాట్లాడేటప్పుడు ఐయామ్ టోటలీ పంప్డ్ అప్ టు డూ దిస్ ఇలా మాట్లాడతారు. సో గ్రామర్ నేర్చుకుని మాట్లాడేదానికి అండ్ న్యాచురలీ ఇంగ్లీష్ అమెరికన్ ఆర్ బ్రిటిష్ ఆర్ ఎవరైతే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్కి తేడా ఉంది. ఆ తేడానే న్యాచురల్ ఫ్లూయెన్సీ. జస్ట్ ఇమాజిన్ ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది, ఒక వీసా ఇంటర్వ్యూ ఉంది, ఆర్ ఏదైనా గ్రూప్ డిస్కషన్ ఉంది ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెలెక్షన్ అని అనుకుందాము. అక్కడ అన్ని ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు, కానీ మీరు సైలెంట్గా ఫ్రోజన్గా ఉన్నారు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీరు మైండ్లో ఒక 5 పాయింట్స్ సాలిడ్గా ప్రిపేర్ అయి ఉంటారు, కానీ అదే పాయింట్స్ వేరే ఒకరు మాట్లాడేస్తున్నప్పుడు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ఎంత దారుణంగా దెబ్బతింటుంది. ఇప్పుడున్న హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో సైలెంట్గా ఉన్నావు అంటే నీ దగ్గర స్కిల్స్ లేదు అని తీసుకుంటుంది ప్రపంచం. ఇప్పుడు అదే ఇంటర్వ్యూ సెటప్ని ఒకసారి మళ్ళీ రీఇమాజిన్ చేయండి. ఈసారి మీరు కాన్ఫిడెంట్లీ మీరు అనుకున్న పాయింట్స్ని మీరు మాట్లాడుతున్నారు. మధ్యలో ఎవరన్నా పాయింట్స్ పెట్టినా ఆ కాన్వర్జేషన్ మధ్యలో మీరు ఎట్లా స్టెప్ అప్ అయ్యి లీడర్షిప్ తీసుకుని ఆ మొత్తం కాన్వర్జేషన్ని మీరు స్టీర్ చేస్తున్నారు. యువర్ ఎ లీడర్ హియర్, యువర్ నాట్ ఇన్విజిబుల్. అలా మాట్లాడితే ఎలా ఉంటుంది? స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని అలా తయారు చేస్తుంది. స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ ఎందుకు పనిచేస్తుంది అంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ గ్రామర్ థియరీ, ఇట్స్ అ హోంవర్క్ బేస్డ్ కోర్స్. మీతో మేము క్లాస్ వర్క్ చెప్పి తర్వాత హోంవర్క్ చేస్తాం. ఆ హోంవర్క్స్ నేనే పర్సనలీ టెలిగ్రామ్లో కరెక్ట్ చేస్తాను. అండ్ ఈ కోర్స్ ఎలా డిజైన్ చేస్తుంది అంటే ప్రాక్టికల్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కోసం మనము ఆలోచించకుండా నిర్భయంగా న్యాచురల్గా ఎలా మాట్లాడేస్తామో అలా ఎలా మాట్లాడాలన్న దానికి ట్రైన్ చేస్తాము. సో ఎప్పుడైనా ఒక హై ప్రెషర్ సడన్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మీరు ఇట్లా గ్రామర్ బేస్డ్ సెంటెన్సెస్ని ముక్కలుగా జోడించి మాట్లాడినట్టు ఉండకూడదు. న్యాచురల్గా మనం తెలుగు ఎలా మాట్లాడతాం మన మాతృభాష అన్న కాన్ఫిడెన్స్తో అలా ఇంగ్లీష్ మీ మాతృభాష అంటే మీరు ఎలా మాట్లాడతారు దాన్నే న్యాచురల్ ఫ్లూయెన్సీ అని అంటాము. నా స్టూడెంట్స్ ఈ కోర్స్ తీసుకున్నారు, క్లాస్ వర్క్ చేశారు, హోంవర్క్ చేశారు, అండ్ నేను చెప్పినట్టు వాళ్ళు ఫలితాలు సాధించారు. నా దగ్గర ప్రూఫ్ ఆఫ్ రిజల్ట్స్ ఉంది. న్యాచురల్ ఫ్లూయెన్సీ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇలాంటి కోర్స్ ప్రపంచంలో తెలుగు స్టూడెంట్స్కి లేదు. మీరు నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారా? నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్, నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూ ఆర్ వీసా ఇంటర్వ్యూ రాబోతుంది. దానికి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇఫ్ యూ డు నాట్ జాయిన్ స్పీకింగ్ ల్యాబ్ ఆ ఇంటర్వ్యూ మీరు ఖచ్చితంగా పోగొట్టుకుంటున్నారు. ఆర్ ఈరోజు చేరండి, నెక్స్ట్ 3 monthsలో నేను మిమ్మల్ని న్యాచురల్లీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్గా తయారు చేస్తాను. దాట్స్ మై ప్రామిస్. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్.